ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి ప్రజల సమస్యలు పక్కన పోరాడడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిందో లేకపోతే అన్నపై కక్ష సాధించడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిందో తెలియదు కానీ మొత్తానికి రాజకీయం మంచి రసవత్రంగా ఉన్నప్పుడు ఆమె ఎంట్రీ అయితే ఉంటుంది. తాజాగా వక్స్ బిల్ని అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్స్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటైతే వేసిందనమాట. మరి టీడీపీ జనసేన కూడా మరి ఆ వక్స్ బిల్లుకి పాజిటివ్గా ఓటేశారు. ఈ క్రమంలో రాజ్యసభలో కూడా నిన్న బిల్లు ప్రవేశపెట్టారు. మరి ఈ క్రమంలో మళ్ళీ దానికి వ్యతిరేకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసింది. అయితే దీనిపైన మంచి హాట్ టాపిక్ నడుస్తుంది. ఏపీలో కొంచెం ముస్లింలందరూ కూడా జగన్కి ఫేవరబుల్గా అనిపిస్తున్నారు. మరి ఈ పాజిటివ్ తనకి ఎందుకు దక్కాలనుకున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట ఉంటుందో తెర వెనకాల తెలియదులే కానీ మొత్తానికి మళ్ళీ బయటకు వచ్చి మీడియా ముందుకు నిన్న విజయవాడలో ఆమె మాట్లాడుతుంది. ప్రెస్ ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉందో, ప్రధాన కార్యాలయం, మేనల్లు మేనకోడల ఆస్తులను కొలగొట్టినాడంట జగన్. అలాగే సొంత తల్లి విజయమని మోసం చేశారు, ఆమెకు ఇచ్చిన పేర్లను తిరిగి లాక్కోవాలని చూస్తున్నారు. వైఎస్ జగన్పై మండిపడిన పిఎస్సిసి అధ్యక్షులు షర్మిల నిన్నైతే ఆమె ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ జగన్ గారి మీద జగన్మోహన్ రెడ్డి పై పలు ఆరోపణలు అయితే మొత్తానికి చేశారన్నమాట. ఈ ఆస్తులకు మొత్తం కూడా ఈసీ అటాచ్ చేసింది. మొత్తం కూడా కోర్టులు అయితే ఉన్నాయన్నమాట. మరి దానికి సంబంధించి వాయిదాలు కూడా ఆయన తిరుగుతున్నారు. మరి కోర్టులో ఉండగా పంపకాలు అనేది జరగదు. ఇక పంచితే మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్తి అనేది పంచాలి. సరే, వాళ్ళ ఆస్తుల వ్యవహారం వాళ్ళదనుకోండి. ఏదేమైనా ఇట్లాంటి క్రమంలో షర్మిల గారికి తెలుసు, మరి ఎందుకని ఇలా చేస్తున్నారో తెలియదని ఒక చర్చ అయితే జరుగుతుంది. సరే, వాళ్ళ ఆస్తుల గురించి మనకి ఎందుకులే కానీ మొత్తానికైతే షర్మిల గారు మంచి జగన్ గారికి కొంచెం ఫేవరబుల్గా అవుతుంది. కొంచెం కలిసి వచ్చే అంశాలు ఏమన్నా వచ్చినాయన్న మాత్రమే తెరపైకి వస్తాం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం అన్నమాట.